హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మన దగ్గర గ్రోత్ అవుతున్న ఏవైతే గప్పీస్ అయితే ఉన్నాయో సో వీటి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా. అండ్ సో మన దగ్గర అయితే టోటల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 స్ట్రెయిన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఖాళీ ఒక మేల్ మన హెచ్పి రెడ్ రోజ్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు, హెచ్పి రెడ్ రోజ్ క్వాలిటీ డోర్జల్, సారీ ఇది హెచ్పి రెడ్ రోజ్ కాదు, డార్క్ నైట్ రెడ్ డ్రాగన్, సారీ. అండ్ ఇది వచ్చేసి అయితే డార్క్ నైట్ రెడ్ డ్రాగన్ అంటారు, క్వాలిడోర్జల్. అండ్ చూసుకోవచ్చు ఇదైతే ఇప్పుడైతే సెమీ అడల్ట్ ఎట్లయితుంది అండ్ దీని క్వాలిటీ ఫిన్నేజ్ ఎట్లుంది ఇక్కడ కూడా ఉంది. అండ్ దీంట్లో అయితే మొత్తం ఇదైతే మేల్స్ ట్యాంక్ అనమాట. సో నేను మేల్స్ని ఫిమేల్స్ సపరేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో మేల్ అనేది ఒక సర్టెన్ ఏజ్ రాగానే సో ఫిమేల్ అంట చేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో మేల్స్కి అనేది అయితే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్లో. సో ఆ ఏజ్ నుంచి ఇవి చేజ్ చేయడం వల్ల, ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వీటి క్వాలిటీ గిట్ట సరిగా రాదు. అండ్ సో ఫిషెస్ గిట్ట అంత మంచిగా ఫిన్నేజ్ క్వాలిటీలో రావు. అండ్ మేల్స్ గిట్ట స్టామినా ఉండదు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు మెయిన్లీ వచ్చేసేసి వాటికి. సో అందుకని మేల్స్ ఫిమేల్స్ సపరేట్ చేస్తా. అండ్ సో నేను ఫీమేల్స్ని ఎందుకు సపరేట్ చేస్తున్నా అండ్ వర్జిన్ ఫీమేల్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అనేది సో ఈ మాటలు ఒక బ్రీడర్కి మాత్రమే తెలుసు. అండ్ నేను ఫిమేల్స్ మెయిన్లు ఎందుకు సపరేట్ పెడతా అని చెప్పి, సో ఒక బ్రీడర్కి మాత్రమే ఫిమేల్స్ ఎందుకు ఇట్లా చేస్తారని మాత్రమే తెలుసు. అండ్ మేజర్లీ చెప్పాలంటే ఈ మాటలు ఏవైతే చెప్తున్నారో మెయిన్లీ ఫిమేల్ని ఎందుకు మెయిన్లీ సపరేట్ చేస్తారో ఒక బ్రీడర్కి మాత్రమే తెలుస్తుంది. మ్యాక్సిమం నార్మల్ పీపుల్కి అయితే తెలియదు. అండ్ చూసుకోవచ్చు ప్లాటినం డంబోయర్కి అయితే డంబోస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ స్టార్ట్ అయితే అవుతున్నాయి. ఇంకో 20 డేస్లో అయితే ఫుల్గా అయితే వచ్చేస్తాయి డంబోస్. అండ్ ప్లాటినం షేడ్ గిట్ వస్తుంది వీటికి మ్యాక్సిమం అయితే. అండ్ దీంట్లో వచ్చేసేసి నేనైతే వీటి ట్యాంక్ వచ్చేసి అయితే ఇట్లా లెంత్లో ఒక 1 feet, హైట్లో గిట ఒక 1 feet అయితే ఉంటుంది, ఆరామ్సే 1 feet అయితే ఉంటుంది దీంట్లో గిట. అండ్ ఇది వచ్చేసి ఫీమేల్స్ ట్యాంక్. అండ్ మ్యాక్సిమం ఫీమేల్స్ గిట ఎగ్జామ్ అయితే గ్రోత్ అయిపోయినాయి. అండ్ వీటి ఏజ్ వచ్చేసేసి ఫీమేల్స్ ప్లాటినం డంబోయర్ అయితే 1 month అయితే ఉంటాయి. అండ్ మన హెచ్పి రెడ్ రోజ్ క్వాలిటీ డోర్జల్ అయితే ఉంటాయి, అవి గిట ఇంకొక 10 days అయితే 1 month ఏజ్ అయితే ఉంటుంది వీటికి గిట. సో ఫస్ట్ అయితే మనకైతే ప్లాటినం డంబోయర్ అయితే ప్రైస్ అయితే వచ్చిండే, దాని తర్వాతనే హెచ్పి రెడ్ రోజ్. అండ్ దీంట్లో అయితే ఒక రెడ్ డ్రాగన్ ఫీమేల్ ఉంది. సో రెడ్ డ్రాగన్ ఫీమేల్ గిట చూసుకోవచ్చు ఎట్లుందో, డార్క్ నైట్ రెడ్ డ్రాగన్. సో ఎగ్దమ్ ఉంది ఫీమేల్ గిట. సో ఎవరైనా బ్రీడింగ్ కోసం యూజ్ చేసుకుంటా అంటే సో ఇలాంటి ఫీమేల్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ చలో ఇప్పుడైతే వీటికైతే ఫీడింగ్ అయితే చేద్దాం. సో ఫీడింగ్లో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లైవ్ ఆర్తిమే అయితే ఇస్తున్నా. సో లైవ్ అయితే ఇస్తున్నా, లైవ్ ఉంటుంది, లైవ్ ఆర్తిమే ఉంటుంది, లైవ్ మోయినా గిట ఉంటుంది వీటికి ఫీడింగ్లా. సో ఏది ఉంది అవైలబుల్గా ఉంది అని అంటే సో అవి ఫీడింగ్ చేస్తూనే ఉండాలి. సో బట్ కాకపోతే మెయిన్లీ ఏంటంటే ఖాళీ కడుపులతో అయితే ఉంచొద్దు. సో ఖాళీ కడుపులతో ఉంచినాము అని అంటే చలో రైట్ ఆగమైపోతాయి, ఫిన్నేజ్లో గడబడ్ అయిపోతుంది, గ్రోత్లో గడబడ్ అయిపోతుంది, సో అన్నిట్లో గడబడ్ అయిపోతుంది. సో అంత అనుకున్నంత పర్ఫెక్ట్గా అయితే కావు. సో వీటికి టైం టు టైం ఫుడ్ లేదు అని అంటే సో ఖచ్చితంగా మోయినా ఉంటే మోయినా, లైవ్ ఆర్థీమియా ఉంటే లైవ్ ఆర్థీమియా, ఏది ఉంటే అది ఫీడింగ్ చేస్తూనే ఉండాలి. కానీ ఖాళీ కడుపులతో మాత్రం సో ఈ ఏజ్లో మాత్రం వాటిని అస్సలు పెట్టొద్దు. పెట్టినామా అని అంటే చలో క్వాలిటీలో డిఫరెన్స్ వస్తాయి, ఫిష్లో ఏజ్లో డిఫరెన్స్ వస్తుంది, గ్రోత్లో డిఫరెన్స్ వస్తుంది. కరెక్ట్గా ఏజ్ టైం టు టైం ప్రకారం రాదు. ఏజ్ అంటే గ్రోత్ గిట్ట కరెక్ట్గా రాదు. మెయిన్లీ చెప్పాలంటే ఫుడ్ సరిగా లేదు, తిండి టిప్పలు లేవు అని అంటే చలో మొత్తం బుగ్గ అయిపోతాయి, స్టంట్ అయిపోతాయి. చలో ఆల్రెడీ ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు రెడ్ డ్రాగన్ ఎట్లా తయారైందో. సో టైం టు టైం ఫుడ్ ఉండాలి వీటికి, లైవ్ ఫుడ్ మోయినా కానీ మన లైవ్ ఆర్తీమియా. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇది ఉంది, సో అందుకే ఇదే ఫీడింగ్ చేసేస్తున్నాను నేను. అండ్ హెచ్బి రెడ్ రోజ్ కూడా చూసుకోవచ్చు మ్యాక్సిమం అయితే రెడీ అయిపోతున్నాయి. అండ్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ స్టేబుల్ లైన్స్ అనమాట. సో స్టేబుల్గా ఉన్న 100% స్టేబుల్ లైన్, ప్యూర్ లైన్స్ అనమాట ఇవైతే. అండ్ వీటిలో స్పంజ్ ఫిల్టర్స్ని ఎందుకు పెడతా అని అయితే చెప్తా, ఎందుకనంటే చాలామంది అయితే అడిగిరు నన్ను ఈ ఫిల్టర్స్ గిట్ ఎందుకు యూజ్ చేస్తారని. అండ్ ఎందుకనంటే మెయిన్లీ వీటిలో ఉన్న డస్ట్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇవి ఏవైతే ఫిషెస్ అయితే వేస్టేజ్ వెళ్తాయో సో అవన్నీ చూసుకోవచ్చు. ఆల్రెడీ ఆ ఫిల్టర్ అనేది అయితే ఆల్రెడీ మ్యాక్సిమం ఆర్తిమే సిస్ట్ కానీ సో అలాంటి మొత్తం పీల్ చేసుకొని అయితే ఉంది. అండ్ దీనికి కూడా చూసుకోవచ్చు మొత్తం ఆర్తిమే ఒక సిస్ట్ అయితే పీల్ చేసుకొని అయితే ఉంది. అండ్ అట్లా అని చెప్పి సో మనమైతే అదైతే యూజ్ చేసాం. మ్యాక్సిమం వాటర్ అనేది ఎప్పుడప్పుడు క్లిస్టర్ కీయాలుగా ఉండాలి. గప్పీకి ఖచ్చితంగా ఎవ్రీ వీక్లో 2 times అనేది అయితే ఇందులో ట్యాంక్ సైజెస్ వచ్చేసి చిన్నవి కాబట్టి నేను
ఎవ్రీ 1 వీక్లో 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా అయితే నేనైతే వాటర్ చేంజ్ అనేది చేస్తాను. సో దీంట్లో చూసుకోవచ్చు 99% అయితే మొత్తం ఫీమేల్సే ఉంటాయి. ఏదో ఒక మేల్ ఉంటుంది, అది కూడా నేను తీసేస్తాను ఎందుకంటే అది మన అది ఇంకా రాలేదు. సో అది ఇంకా మేటింగ్కి వచ్చే అంత టైం లేదు. మ్యాక్సిమం అయితే దీంట్లో అయితే ఏముండవు, మేల్స్ అయితే ఎన్నో ఒకటే ఉంటుంది, కానీ అది బ్రీడింగ్కి అంత రెడీగా ఉన్నది అయితే ఉండదు. సో చాలా చిన్న ఏజ్ అయితే ఉంటాయి హెచ్పి రెడ్ రోస్లో. మ్యాక్సిమం అయితే ఫిమేల్స్ ఉన్నాయి, నాకైతే ఒక్కటి గిట్ట మేల్ అయితే దొరకలేదు. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే ఒక్కటే ఏదో ఒకటి ఉంటుంది, సో దాని గిట్ట సపరేట్ అయితే చేసేస్తా. మ్యాక్సిమం అయితే క్రాస్ అయ్యేటైతే ఏ ఉండవు. సో అంతవరకు అయితే వచ్చేవరకు అయితే నేను చూడను, ఎప్పుడో సపరేట్ చేసేస్తా. అండ్ నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే వీటిని మ్యాక్సిమం అయితే సపరేట్ చేసేసి ఉండే. అండ్ ఇవి వీటి గ్రోత్. సో 1 మంత్లో మన ప్లాటినం డంబోయర్ ఆల్రెడీ దీంట్లో ప్లాటినం డంబోయర్లో డంబోస్ ఫస్ట్ వచ్చినాయి. సో 2 pairs అయితే సోల్డ్ అవుట్. సో ఒక 2 pairs అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. అండ్ లాస్ట్ మన దగ్గర ఏదైతే ప్లాటినం డంబోయర్ పేరెంట్స్ ఉన్నాయో వాటికేమో డంబోస్ రావడానికి సో 2 months పట్టింది. బట్ ఈసారి అయితే అట్లా ఏం లేదు, వితిన్ 1 monthలో అయితే ఈసారి అయితే మనకైతే డంబోస్ అయితే వచ్చేసేసినాయి. అండ్ ఇంకా కొద్దిగా అయితే మనమైతే లైవ్ ఆర్తిని అయితే ఫీడింగ్ చేద్దాం వీటికి. సో మేల్స్కి అనేది, అండ్ ఇంకొకటి ఏంటంటే మేల్స్ కంటే ఫీమేల్స్ అనేది లైవ్ ఫుడ్ అనేది చాలా తింటాయి. వెన్ కంపేరింగ్ టు మేల్స్, ఫీమేల్స్ తిన్నంత మేల్స్ అయితే తినలేవు. అండ్ అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఫీమేల్సే తింటే, అండ్ అందుకే ఫీమేల్స్ ఇంత సైజ్ అయితే వస్తాయి. చాలా తొందరగా అయితే ఫీమేల్స్ గ్రో అవుతాయి వాటికి ఫుడ్ టైం టు టైం ఉందని అంటే. సో ఎంత లైవ్ ఆర్తీమియా. అండ్ ఏది ఉంటే అది ఫీడింగ్ అయితే ఖచ్చితంగా వేయాలి, మ్యాండేటరీ. సో వీటిని ఖాళీ కడుపులతో అయితే ఉంచొద్దు. అండ్ హెచ్పి రెడ్ రోస్ చూడవచ్చు. అండ్ వీటి ఏజ్ వచ్చేసి 20 days ఉంటుంది అంతే, 20 to 25 days అయితే ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏజ్ అయితే ఉండదు. 1 month ఓల్డ్ గిట్ట కావు ఈ ఫ్రైస్. ఎక్దమ్ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకో 20 daysలో అయితే మనకైతే ప్లాటినం డంబోయర్ గిట్ట డంబోస్ ఫుల్గా అయితే వచ్చేస్తాయి. అండ్ సో మళ్ళీ నేను వీటి గ్రోత్ అప్డేట్ అయితే మళ్ళీ అయితే ఇస్తాను. సో ఇప్పుడైతే వీడియో అయితే ఇంతే. చలో బాయ్ బాయ్.